దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. ఆ 27 మంది కుమార్తెలే 27 నక్షత్రాలు, అశ్విని భరణి కృత్తిక రోహిణి వీళ్ళు. ఈ 27 నక్షత్రాల్ని తీసుకెళ్లి చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. ఒక ఆయనకే ఇచ్చేశాడు, గొడవ లేదు, పండగ ఒక్కడే అల్లుడు వస్తాడు. అందుకని 27 ఆడపిల్లల్ని ఒక్కరికే ఇచ్చాడంటే పూర్వం దక్షిణ నాయకత్వము అని ఒకటి ఉండేది. మీరు నన్ను క్షమించండి, నేను పురాణాంతర్గతంగా ఇలాంటి మాట అనకూడదని అండం ఎందుకు అంటున్నాను, ఒక దక్షిణ నాయకత్వాన్ని సమర్థించడానికి. అనుకోండి, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామరాయల వారు అప్పుడప్పుడు ఏదైనా ఊరిడితే ఆ ఊళ్ళో తరణిపోలిన పిల్లలు కనపడుతుండేవారట. దక్షిణ నాయకత్వం అంటే అలా ఉండేది. అంతమంది భార్యలతో ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. అలా పూర్వం ఆ దక్షిణ నాయకత్వం ఉండేది. అందుకని 27 ఆడపిల్లల్ని ఒక్క ఆయనకి ఇచ్చేసాడు ఆయన. ఈ 27 మంది భార్యలతో చంద్రుడు పాణిగ్రహణం చేసిన వాడు ఏం చెయ్యాలి? చక్కగా సంతోషంగా 27 మందితోటి కలిసిమెలిసి ఉండాలి. ఏదో ఒక ఆయన తాను రోజు పడక గదిలోకి వెళ్ళి చూసినట్టు, దానివల్ల గొడవలు వస్తున్నట్టు నువ్వు అలా ప్రవర్తించకని బుద్ధి చెప్పాడు వెంకటేశ్వర స్వామి వారికి. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలకరానీయకు, ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి ఏ గొడవ లేకుండా హాయిగా నిదురపో శేషశైలావాస శ్రీ వెంకటేశ. ఆయన ఎలా పడుకోవాలో, భార్యలతో ఎలా సర్దుకోవాలో ఈయన పాఠం చెప్పి అలా నిద్రపోమని చెప్పాడు. అదో విచిత్రం. అంటే భావన చేత స్వేచ్ఛ కలిగి తన్మయత్వంతో పాడుకున్నటువంటి వాడికి హద్దెక్కడుందండి? కాబట్టి ఆయన అలా దర్శనం చేయగలిగాడు. అంటే ఆయన ఎప్పుడో ఈయన అలా చూడడం, ఆవిడ కొంచెం కోపడ్డం అవి ఆయన చూశాడు అనమాట. అందుకని నువ్వు అలా అనవసరంగా గొడవలు తెచ్చుకోక, పొద్దున్నే ఒక అమ్మవారు చిన్నబుచ్చుకుంటే మాకు కష్టంగా ఉంటుంది, ఇద్దరిని సమానంగా చూస్తూ పడుకో అన్నాడు ఆయన. అది ఎంత బుద్ధి చెప్పాడో సార్, ఎంత స్వాతంత్రం అండి. నాకు అలాంటి పాటలు వినపడినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంటుంది. కాబట్టి సరే, ఇప్పుడు నేను దేని గురించి ప్రస్తావన చేయాలనుకుంటున్నానంటే 27 కన్యలతోటి భార్యలతోటి చంద్రుడు సంతోషంగా సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ నేను ఒక్క మాట అంటే మీరు మరోలా అనుకోకండి. చంద్రుడి చరిత్ర ఎందొక దోషం ఉంది. ఏమా దోషము? మీకు దేవీ భాగవతంలో మొదటిగా అదే. ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావన చేస్తే దానికి మళ్ళీ వివరణ చేయాలంటే మహాప్రభావం 3 రోజులు పడుతుంది. ఎందుకు వచ్చిన గొడవ? అందుకని. కానీ ఆయన కొంచెం తొందరపడిపోవడం, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్లతో రమించడం కూడా చంద్రుడి చరిత్రలో ఒకచో ఉన్నది. దాని విశేషార్థం పక్కన పెట్టండి, మామూలుగా చరిత్ర యందు ఉన్నది. కాబట్టి ఈ అలవాటుకి ఫలితం ఎక్కడో రావాలి, రావడానికి కావలసినట్టుగా బుద్ధి కర్మానుసారిని నడిపించాలి. అందుకు నడిపిస్తోంది అసలు యథార్థం. ఇది శివుడు ఇస్తున్నటువంటి ఆ ధనస్సులోంచి వస్తున్నటువంటి పాప ఫలితం. మీరు అలా సమన్వయం చేసుకోండి, ఎంత అందంగా వస్తుందో అది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మళ్ళీ ఆయనకి 27 మందిలో రోహిణి ఒక్కత్తి బాగా నచ్చింది కాబట్టి ఆ రోహిణితోనే కాలం గడిపేవాడు. ఇది సహజంగా మిగిలిన 26 మందికి కూడా చాలా బాధ కలిగింది. 27 స్వీకరించిన వాడు 27 సమానంగా ఉండాలి, కానీ ఒక్క రోహిణితోనే ఉంటున్నాడు. వాళ్ళు ఎంత బాధతో మాట్లాడారో తెలుసా అండి? తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నేను అన్ని పద్యాలు చెప్తూ కూర్చుంటే 42 రోజులు ఏంటి, ఆయన చెప్పినట్టు సంవత్సరం అయిపోతుందో ఏమిటో గొడవ అని బెంగెట్టుకుని 1-2 పద్యాలు మాత్రమే చెప్తున్నాను. అందరి నేల ఇట్లు జలజారికి నిచ్చితివి, ఒక్క రోహిణీ సుందరినిచ్చినన్మిగుల సొంపుగా నుండెడిది, ఎక్కడేని మాకుందక భర్త చిక్కకయే గొడ్డైపోవునో పృథ్వీ. తండ్రి, ఈ వందురు ఎట్లు పాయుదుము, వల్లభు కొల్విటు చెందుమాకి కన్నని అడిగారు. ఎంత కష్టంతో కూడుకున్న మాట అడిగారో చూడండి. నాన్నగారండి, మీరు ఎందుకు ఈ తప్పు చేశారండి? మా 27 మందిలో ఒకవేళ రోహిణియే అందగత్తేమో, రోహిణిని ఒక్కదాన్ని చంద్రుడికిచ్చి అంత చందమామ లాంటి మొగుడు రావాలంటారు కదా, చందమామ లాంటి మొగుడిని పొందడానికి మేము అర్హులం కామేమో, అంత అందగత్తెలం కాదేమో, అందుకేనేమో రోహిణి మీద ఉన్న ప్రీతి మా మీద లేదు. అంత అందమైన కూతురుతో పాటు అందం లేని మమ్మల్ని కూడా ఎందుకు ఇచ్చారు నాన్నగారు? కన్యాదానంలో మీ బాధ్యత అయిపోతుందని ఇచ్చారా? మాకు తగిన భర్తలు, మేము ఎంత పనికి మాలిన వాళ్ళమైనా మాకు తగిన భర్తలు పృథివీలో ఉండరా? గొడ్డుపోయిందా నాన్నగారు లోకం? ఎవరిని తెచ్చి మాకు పెళ్లి చేస్తే మేము సంతోషించకపోదు అండి. భర్త యొక్క మనస్సు చూరగొనని మా జన్మ మాకెంత బాధగా ఉందో తెలుసా నాన్నగారు? ఎంత గొప్పగా మాట్లాడారండి వాళ్ళు, ఎంత అందమైన పద్యం పడిపోయిందో చూడండి.
నాన్నగారంటే గొడ్డు పోయిందా లోకం, మమ్మల్ని ఎందుకు ఇచ్చారు నాన్నగారు చంద్రుడికి 27 మందిని, ఒక్కతే అందంగా ఉంది, అందమైన రోహిణితో ఆయన ఉంటున్నాడు. అసలు మా జన్మలో మేము భర్త గారితో కలిసి ఉండి భర్త గారు మా వల్ల సంతోషపడ్డారన్న రోజు మా జీవితంలో మేము చూస్తామా నాన్నగారు అన్నారు. దీనికి వాళ్ళు చేసిన పాపం ఏమిటండి? తండ్రి మనస్సు ఈ మాట విన్నప్పుడు ఎంత కుందుతుంది. కాబట్టి ఆయన చరచరాలేసి, అసలే దక్ష ప్రజాపతి, ఎదర వీరభద్ర విజయం వస్తుంది కదా, గబగబా పంచ పైకి పట్టుకుని చంద్రలోకానికి వెళ్ళాడు. ఆయన అల్లుడు గారు ఎదురొచ్చారు, తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత, అబ్బాయి నీ పరిస్థితి అంతా బాగోలేదయ్యా, నీకు 27 పిల్లలు ఇచ్చాను. ఇచ్చినప్పుడు చక్కగా మామయ్యగారండి బాగున్నారండి, చక్కగా ఉంటుందండి, మీరు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో చూద్దురుగానండి అన్నావు. నీ మీద అప్పుడే పితూరీలు ప్రారంభమయ్యాయి, ఒక్క రోహిణితో ఉంటున్నావుట. ఇలా ఉండడానికి వీల్లేదు. 27 పిల్లల కంటి వెంట నీళ్లు రాకూడదు, అందరినీ సమానంగా చూసుకో. చూస్తావా? అసలు దక్ష ప్రజాపతి తప్పకుండా మామయ్యగారండి అన్నాడు. అయిపోయింది. అమ్మా నేను చెప్పానమ్మా, ఇంకా మీకేం ఇబ్బంది ఉండదు, ఈ మాట మీరు సంక్రాంతికి వచ్చినప్పుడు సంతోషంగా వస్తారు అని వెళ్ళిపోయాడు దక్ష ప్రజాపతి. అంటే నిజంగా సంక్రాంతి అనుకోకండి, నేను ఒక మాట అన్నానంతే. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి చెప్పారు, పాపం ఆ 26 అలాగే ఏడుస్తున్నారండి, మీ అల్లుడు గారి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు, ఎక్కడ చూసినా రోహిణితోటే ఉంటాడు, మిగిలిన 26 మంది జోలికి ఎప్పుడూ వెళ్ళాడు. పాపం ఓసారి మీరు చెప్పారు, ఆయన వినడు, ఏమిటో వాళ్ళ బతుకు అంతేనా అన్నారు. అనేటప్పటికి ఇప్పుడు ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే, నా మాట వినలేదని కోపం వచ్చింది. ఆయన ఎటువంటి ఆలోచన వచ్చిందో చూడండి. ఆ కోపంలో క్షయవ్యాధి ఉన్నటువంటి వాడికి తొందరగా దగ్గరగా వెళ్ళడానికి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలని లోపలికి పీల్చడానికి, వారి నోటి ఎంగిలిని తన నోటిలోకి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే వీళ్ళకి క్షయ వస్తుందని. కాబట్టి ఆయన అన్నాడు, నీ విశృంఖలత్వానికి నేను అడ్డు వేస్తాను, కాబట్టి నువ్వు క్షయవ్యాధి పీడితుడవగుదువుగాక. ఆయన ఉద్దేశం ఏమిటి? పూర్వం సంతోషపడినట్టు రోహిణి కూడా నీ దగ్గరికి రానివ్వను, క్షయ వచ్చింది కాబట్టి. ఇప్పుడు శుశ్రూష చేయడానికి భార్యలని మాత్రం మిగిలిన వాళ్ళని పిలుస్తావు, నీ బతుకు బయటెడుతుందన్నాడు. క్రోధంలో అదుపు తప్పిన మాట వచ్చేసింది మామగారు నోటి వెంట. వచ్చి నువ్వు క్షయవ్యాధి పీడితుడు వగుదువుగాక అన్నాడు. ఈయనకి క్షయవ్యాధి వచ్చింది, కానీ దేవతలందరికీ భోజనాలు పోయి ఉపవాసాలు చేసి న్యూరోబియాన్ ఇంజక్షన్లు చేయించుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరూ నీరసపడిపోయారు. ఇదేంటండి, చంద్రుడికి క్షయవ్యాధి వస్తే దేవతలకు నీరసం రావడం ఎందుకు అంటే, ఇక్కడ ఒక పెద్ద మర్మం ఉంది. చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన యొక్క అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి. ఓషధులు బాగా ప్రకాశిస్తే ఆ ఓషధులతో కూడినటువంటి ద్రవ్యములతో యజ్ఞం చెయ్యాలి. ఈ యజ్ఞంలో ఓషధుల్ని కూడా వేస్తే ఈ హవిస్సులు దేవతలు తీసుకుంటారు. దేవతలు తీసుకుని వాళ్ళ ఆకలి తీరితే మనకి మంగళములను ఇస్తారు. దేవతలకి హవిస్సులు లేవు, లోకాలకి మంగళాలు లేవు. ఇటు వీళ్ళు మాడిపోయారు, అటు వాళ్ళు మాడిపోయారు. ఎందుకు వచ్చింది ఇదంతా? చంద్రుడికి క్షయవ్యాధి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి సమస్య అయి కూర్చుంది? చంద్రుడి వ్యక్తిగత సమస్య కాదు, అన్ని లోకాల సమస్య. ఎంత చిత్రంగా పరిణమించిందో చూడండి విషయం.